విధి నిర్వహణలో ఉన్నారు. దాదాపు 32 ఏళ్ళ తన యొక్క సర్వీస్లో. ఆ తర్వాత అర్ధచంద్రాకారం అంతా ఉంటే బాగుంటుంది సార్. సిహెచ్విఆర్ రెడ్డి గారు ప్రస్తుతం పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. మీరు అట్లా ఉంటే ఒక గ్రూప్ ఫోటో కూడా ఉంటుంది సార్. సిహెచ్విఆర్ రెడ్డి గారు పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. ఆ తర్వాత బి స్వామి గారు ఉప్పల్ డిపో వారిని ఆహ్వానిస్తారు. బి స్వామి గారు ఉప్పల్ డిపో. ఆ తర్వాత సి నరసింహ గారు మియాపూర్ డిపో వారిని వేదిక. ప్రస్తుతం బి స్వామి గారు పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు. డిపో దగ్గరకున్నాడు సార్. ఆ తర్వాత శ్రీ సురేష్ గారు కంటోన్మెంట్ డిపో. ప్రస్తుతం ఈరోజు నిజానికి దట్టనగర్ సంబంధించి ఆర్టీసీ ఉన్నత హెచ్సియు డిపో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉత్తమ సేవా పురస్కారాన్ని స్వీకరిస్తున్నారు గౌరవ అతిథుల చేతుల మీదుగా. కొంచెం ముందు పి కృష్ణారెడ్డి గారు చెంగిచెర్ల డిపో. దయచేసి పురస్కార గ్రహీత వేదిక మీదకి రావాలి. అతిథులు ముందు కూర్చుంటారు, మీరు వెనక నిలబడితే ఆ గ్రూప్ ఫోటో వస్తుంది సార్. చూడండి సార్. రవీంద్ర భారతిలో మా టీఎస్ఆర్టీసీ డ్రైవర్ శ్రీ ఎం రాములు గారు ఫంక్షన్ పెట్టారు. ఆ ఫంక్షన్ అంటే ప్రతి సంవత్సరం స్వర్గీయ సినారెడ్డి గారి స్మారకంగా చేస్తుంటారు. దాంట్లో మన ఆర్టీసీ డ్రైవర్స్ బెస్ట్ అంటే యాక్సిడెంట్ ఫ్రీ డ్రైవర్స్ ఉన్నారు, ప్రమాద డ్రైవర్స్ను పురస్కరిస్తారు. ఆ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన డ్రైవర్లకు ఇంత సమాజంలో వాల్యూ ఇస్తున్నందుకు, అలాగే మన తోటి కార్మికులకు కూడా ఎక్కువ తోటి కార్మికులు సన్మానించడం అనేది, దానికి చాలా విఐపీస్ నిజంగా చెప్పాలంటే తొలి చైర్మన్ సిద్ధారెడ్డి గారు రావడం, అధ్యక్షత వహించడం అనేది చాలా సంతోషం సార్. ఇవాళ ఎంతమందికి అవార్డ్స్ డ్రైవర్లకి సేవా పురస్కారాలు ఇచ్చారు? 11 మంది టోటల్. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్ మీ ఆర్టీసీ వాళ్ళకి ఇలాగా పురస్కారాలు ప్రైవేట్ వాళ్ళు, అందులో ప్రభుత్వం తరఫున కాకుండా ప్రైవేట్ వాళ్ళు ఇస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ప్రైవేట్ అని పూర్తిగా చెప్పలేము, ఇండివిజువల్ కెపాసిటీలో మా డ్రైవర్ ఇస్తున్నారు కనుక మాకైతే సంతోషంగా బస్సులు మార్పుల గురించి ఏదో మాట్లాడారు, అది ఇప్పటికీ కాదు. బస్సులు చేంజెస్ గురించి ఏదో మాట్లాడారు, అది ఇప్పటికీ కొత్త బస్సులు అంటే పాత బస్సులు అంటే మన ఈడీ గారు చెప్పినట్టు పాత బస్సులు చాసీకి ఒక లైఫ్ ఉంటుంది కానీ బాకీ యూనిట్స్ లైఫ్ ఉండదు. ఒక ఇంజిన్ ఉంటుంది, 5 lakhs 10 lakhs ఆపరేట్ చేయమని ఉంటుంది, కానీ అది కండిషన్ బాగలేదనుకోండి రిప్లేస్ చేస్తాం. సో రిజిస్ట్రేషన్ బండికి ఉండేది ఏంటంటే రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ చాసీ, బాకీ అన్నీ చేంజ్ అవుతూనే ఉంటాయి. సో ఏంటంటే మాన్యువల్ ఉండడం వల్ల కొద్దిగా కష్టం ఉన్నట్టు కనపడుతుంది. సో ఇట్స్ నాట్ దట్ బాడీ కండిషన్ ఏంటంటే కాలక్రమేణా అది కొద్దిగా డ్యామేజ్ అవుతుంటుంది. దానికి మళ్ళీ రిఫర్బిష్మెంట్ అని అంటాము, అప్కీప్ మొత్తం చేంజ్ చేస్తాం. అదేమో ఒక 4 lakhs 4.5 lakh కిలోమీటర్స్లో ఒకసారి ఆ సైకిల్ వస్తుంది. దగ్గర పడింది అనుకోండి, దగ్గర పడినప్పుడు ఏంటంటే మనకు కొద్దిగా షాపీ కనబడుతుంది. బట్ ఒక 1 month 2 months తర్వాత చూస్తే మళ్ళీ కొత్తది చేస్తారు. దట్స్ నాట్ ఇష్యూ. ఒకసారి నెంబర్ ఇవ్వండి, ఒక్క 2 మాటలు చెప్పండి సార్. మరి ఈరోజు డాక్టర్ సినారి కళాపీఠం ఆధ్వర్యంలో, మల్లెక్కడి రాములు గారి ఆధ్వర్యంలో
11 డిపోల నుంచి అత్యుత్తమ డ్రైవింగ్ ప్రతిభ కనబరిచిన డ్రైవర్లని మరి ఈరోజు విశిష్ట అతిథులు నందిని సిద్ధారెడ్డి గారి ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి మిగతా డ్రైవర్లు కూడా ఈ డ్రైవర్ల స్ఫూర్తిగా తీసుకొని ఎటువంటి ప్రమాదాలు లేకుండా ప్రయాణికులని వారి గమ్యస్థానంలో చేర్చగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎంతమందికి ఆఫీస్? ఈరోజు ప్రతి డిపో నుంచి ఒక డ్రైవర్ చొప్పున 11 మంది డ్రైవర్లకి సికింద్రాబాద్ రీజియన్లో 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఎటువంటి యాక్సిడెంట్స్ లేకుండా ప్రమాదాలు లేకుండా నడిపిన డ్రైవర్లను గుర్తించి వారిని సన్మానించడం జరిగింది. వీరు మిగతా డ్రైవర్లకి స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆటోమేటిక్ బస్ గురించి మాట్లాడారు, అది ఇప్పటివరకు వచ్చే అవకాశం ఉంది సార్. ఆటోమేటిక్ బస్ గురించి వితౌట్ బ్యాటరీ బస్సెస్ అది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఇప్పుడు ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అన్నీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ బస్సులే. ఇంకా నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ప్లాన్ చేస్తున్నాం 2025-26. ఈ గ్రాండ్ సక్సెస్ చూసి మీరు ఎలా ప్లే అది మంచి కార్యక్రమం సార్. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ డ్రైవర్స్ సూపర్. అండ్ అవర్ ఆర్గనైజర్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అంటే మీ తరఫున కూడా ఆయన గుర్తించి వాళ్ళకి వాళ్ళ ప్రతిభ మా డిపార్ట్మెంట్ నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ జనవరి 1 రోడ్డు భద్రతా వారోత్సవం సందర్భంగా ప్రమాదరహిత డ్రైవర్లను గుర్తించి వారిని సన్మానించడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళ క్యాష్ అవార్డులు కూడా ఇస్తాం. మొదటి క్యాష్ అవార్డు 3,750, రెండో క్యాష్ అవార్డు 3,000. అట్లా నగదు పురస్కారాలతో పాటు వారి సన్మాన పత్రము షాల్వాతో మంచి పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేసి వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. వారు మిగతా డ్రైవర్లకి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని మోటివేట్ చేస్తారని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఒక్కొక్కరు 32 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలాంటి చిన్న ప్రమాదానికి కారకులు కాకుండా ఉండి ఇంత మంచి బస్సులు నడిపిన వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గత సంవత్సరం చేసిన ఇది డ్రైవర్ 2వ కార్యక్రమం కాబట్టి ఇది చిరకాలం నేను ఇలాగే కొనసాగిస్తాను. ఈ పెద్దల ఆశీస్సులతో ఇవన్నీ ఉండాలని. ఇది ఎన్నో సంవత్సరం అవార్డు కూడా ఇది ఆర్టీసీ డ్రైవర్లకు ఇది 2వ సంవత్సరం. గత సంవత్సరం 11 మంది డ్రైవర్లకు ఇచ్చాను. ఈ సంవత్సరం కూడా 11 మందికి సికింద్రాబాద్ రీజియన్లో 11 డిపోలు ఉన్నాయి. డిపో నుంచి ఒక్కొక్క డ్రైవర్ని సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాం. ఇది ఓన్లీ సికింద్రాబాద్కే కన్ఫైన్డా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా? కాదు సార్, నేను సికింద్రాబాద్ డివిజన్లో ఉన్నాను కాబట్టి అందరికీ చేయాలంటే నాకు ఎవరు చేయూతనిచ్చేవాళ్ళు గారు. నేను ఎవరిని కూడా ఒక రూపాయి ఆశించను, ఎవరిని అడగను సార్. ఈ సినారే కళాపీఠం అనేది నేను కేవలము సార్ దగ్గర ఉండి బాగుపడ్డా కాబట్టి నేను నా సొంత ఖర్చులతోటి చేస్తున్నాను కానీ ఎవరిని ఆశించలేదు. నాకు ఈ కార్యక్రమాలకు నాకు మామిడి హరికృష్ణ గారు హాల్ ఇచ్చారు ఫ్రీగానే. కాబట్టి నేను మిగతా కార్యక్రమాలకు ప్రతి రూపాయిని నా సొంత ఖర్చే సార్. నేను ఎవరిని ఆశించలే, ఎవరితో తీసుకోలేదు. గత సంవత్సరము సికింద్రాబాద్ రీజియన్లో 11 డిపోలు ఉన్నాయి. నేను సికింద్రాబాద్ రీజియన్కి వస్తాను కాబట్టి మా డిపోతో పాటు నేను కంటోన్మెంట్ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా చేస్తున్నాను. మిగతా 11 డిపోల నుంచి ఒక్కొక్క డ్రైవర్ని తీసుకొని మా ఈడీ గారి పర్మిషన్ తోటి, మరి మా రీజనల్ మేనేజర్ గారి పర్మిషన్ తోటి, ఇతర డివిఎంలు మా డిఎంలు కానీ వీళ్ళందరి ఆశీస్సులతో కార్యక్రమం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నేను రిటైర్ అయినా కూడా నాకు ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉందండి. ఆ 3 సంవత్సరాలు కొనసాగించడమే కాదు, దాని తదనంతరం కూడా